మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. నమస్తే అండి. మన తెలుగు ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం ఆప్తా క్యాటలిస్ట్ 2025 జరగబోతుంది ఆన్ 4th and 5th of January. ఇది కేవలం తెలుగు ఆంటర్‌ప్రెన్యూర్స్ మాత్రమే కాదు, మిగతా అందరికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలనుకుంటున్నారో లేదా ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్న వాళ్ళకి, నాకు ఈ పర్టికులర్ సెక్టార్లో నాకు ఇక్కడ డౌట్స్ ఉన్నాయి, ఆల్రెడీ సెక్టార్లో ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు నాకు సలహా ఇస్తే నాకు చాలా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. సో ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడదాం ఇన్ డీటెయిల్. ఇవాళ మనతో ఉన్నారు సాగర్ లాగిసెట్టి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సాగర్ లాగిసెట్టి గారు, మీరు ఈ కాన్ఫరెన్స్ కన్వీనర్ కూడా, అలాగే మీరు చాలా స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశారు, మీరు స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అయినవి కూడా ఉన్నాయి. సో యువర్ ఇంటర్వ్యూ నాకు తెలిసి చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్స్ టు యూ అండ్ టు SumanTV మేనేజ్మెంట్ అండ్ ద సబ్స్క్రైబర్స్. సార్, మీరు విశాఖపట్నంలో పుట్టారు, తర్వాత యూఎస్ వెళ్ళడం జరిగింది 1999లో. తర్వాత మీ ఓన్గా కంపెనీ స్టార్ట్ చేశారు, దాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. ఇదంతా నార్మల్ జర్నీ కాదు, జస్ట్ వర్డ్స్లో చెప్పుకున్నంత ఈజీ కూడా అయ్యి ఉంటుంది. చాలా అప్స్ అండ్ డౌన్స్ మీరు ఫేస్ చేసే ఉంటారు. మేబీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చి ఉండొచ్చు, ఎక్కడ మొత్తం అంత ప్యాక్ అయిపోయి ఇంకా ఇది నా వల్ల కాదు అనుకున్న సిచ్యువేషన్స్ కూడా వచ్చి ఉంటాయో లేదో తెలియదు. బట్ యూజువల్లీ అలాంటి సిచ్యువేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ జర్నీ చూసిన వాళ్ళు ఎవరైనా. ఒకసారి మీ జర్నీ గురించి చెప్తారా సార్? హౌ టఫ్ వాజ్ ఇట్? వాజ్ ఇట్ టఫ్ జర్నీ ఆర్ was it challenging? How was it? Every entrepreneur journey is challenging and definitely. It will be tough. You take it as tough. If you take it in a lighter spirit, చక్కగా నడుస్తుంది, ఏం ప్రాబ్లం కాదు. కాకపోతే మనం యాజ్ లాంగ్ యాజ్ మనకి మన మీద నమ్మకం మనకున్నంత వరకు ఇట్ రియలీ గోస్ వెల్. ఎప్పుడైతే ద మూమెంట్ యూ లూజ్ ఫెయిత్ ఇన్ యువర్ క్యాపబిలిటీ, మన మీద మన నమ్మకం పోయినప్పుడు యూ వుడ్ బి లైక్ స్టాపింగ్ యాజ్ ఏ ఫెయిల్యూర్. సో అది తెలుసుకోవాలి. ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఒక ఆశ, ఒక ఆశయం ఉండాలి. ఇఫ్ దే థింక్ దట్ దే కెన్ డూ ఇట్, దే విల్ డూ ఇట్. డెఫినెట్గా చేయగలుగుతారు. సో పర్సనల్గా నాకైతే మటుకు దేర్ ఆర్ సెవరల్ అకేషన్స్ వేర్ ఐ హ్యాడ్ ఛాలెంజింగ్ డెసిషన్స్ టు మేక్. నేను అరే ఇది రైట్ థింగ్ చేస్తున్నానా లేదా, లైక్ am I doing it correct or not, should I really move on అంటే డ్రిఫ్ట్ అయిన రోజులు ఉన్నాయి, పక్కకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, కానీ ఎప్పుడు వదిలేదు. అంటే ఇట్ వుడ్ బి నా మీద నాకున్న నమ్మకం కొద్దీ ఐ సెడ్ ఐ విల్ కంటిన్యూ, నేను చేయగలుగుతాను అనేది నేను కంటిన్యూ చేస్తూ పోయాను తప్ప నెవర్ రియలీ వాక్డ్ అవే ఫ్రమ్ ఇట్. అంటే నమ్మకం ఉండడం ఓకే సార్, మన చుట్టూరు ఉన్న వరల్డ్ అంతా ఫాలింగ్ అపార్ట్ అండ్ ప్రతిదీ మనం నమ్ముకున్నదంతా పడిపోతుంది, సహకారం అందుతుంది అనుకున్న చోట అందట్లేదు. అలాంటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండడం, కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయడం అనేది హౌ టఫ్ వాజ్ ఇట్? అంటే నేను చెప్పుకునేది, అండ్ దెన్ ఈవెన్ ఎనీ ఆఫ్ ద యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ చెప్పుకునేది, ఈవెన్ మై ఓన్ ఎంప్లాయీస్ ఆర్ విత్ ఇన్ ఫ్యామిలీ బడ్డింగ్ పిల్లలకు చెప్పేది, ఇఫ్ యూ ఆర్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ అదర్స్, యూ ఆర్ స్టిల్ లీడింగ్ ద ప్యాక్. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ హ్యాండీ. మిగతా వాళ్ళకన్నా ఒక్క స్టెప్ పర్టికులర్గా వెన్ యూఆర్ ఇంటూ టెక్నాలజీ నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు డెఫినెట్గా యూ నీడ్ టు వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ దమ్. మిగతా వాళ్ళకన్నా కొద్దిగా హోంవర్క్ ఎక్కువ చేసుకోవాలి, రెడీగా ఉండాలి. జస్ట్ లైక్ హౌ యూ ఆర్, లైక్ యూ ఆర్ సక్సెస్ఫుల్ బికాస్ the way how you handle your interviews or the way how you do your career, probably you will do some pre-work, right? So that additional effort మనకి డెఫినెట్గా మిగతా వాళ్ళకన్నా హెడ్ ఉంచుతుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. మనం 5th grade పిల్లలు చెప్తున్నా అంటే 6th grade వరకు మనం చదువుకుంటే చాలు. యూ డోంట్ నీడ్ టు బి PhD guy to teach a 5th grade. Simple example. That's the same example I tell to everyone. So entrepreneurial journey is also like that. So believe in your efforts. Effort. You have to put in effort. Obviously మనకి ఆపర్చునిటీ ఉండాలి. యూ నీడ్ టు బి ఇన్ రైట్ ఆపర్చునిటీ. లైక్ ఐ హర్డ్ వన్ ఆఫ్ యువర్ అదర్ ఇంటర్వ్యూ ఎర్లియర్, దేర్ కుడ్ బి లాట్స్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్సెస్ హ్యాపెనింగ్, రైట్? యూ వాంట్ టు గెట్ ఇన్, కానీ బేసిక్ హోంవర్క్ లేకుండా నేను ఏఐలో స్టార్ట్అప్ చేస్తాను లేదా జీనోమ్లో చేస్తాను నేను ఎవరైనా వెళ్ళారనుకోండి, ఇఫ్ దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్, యూ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ఏ ట్రాప్. మనకి ఆ డెప్త్ నాలెడ్జ్ లేకుండా బిజినెస్ చేయాలనుకోవడం రియలీ బ్యాడ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ దిస్ హోల్ క్యాటలిస్ట్ థాట్ కూడా అదే. సో ఇఫ్ సంబడి వాంట్స్ టు గెట్ ఇన్, వీ వాంట్ రియలీ గివ్ దట్ మెంటర్షిప్, రైట్? ఆల్రెడీ అందులో చేసిన వాళ్ళ వాక్, వాళ్ళ టాక్ ఆర్ వాట్ ఎవర్ దేర్ ఎక్స్పీరియన్సెస్, వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ అండ్ బీ సక్సెస్ఫుల్. మనం డెఫినెట్గా సంబడి ఎవరో చేసిన ఎఫర్ట్ మనం చేయగలుగుతాం. తిన్నగా 5th floor ఎక్కేలేం కదా, 1st floor, 2nd floor, 3rd floor, 4th floor ఎక్కాలి. మేబీ వీ కెన్ టేక్ సంబడీస్ హెల్ప్ టు go up the first 2-3 levels. Thereafter it is your effort. ఎవరు అక్కడి నుంచి దగ్గరుండి తీసుకెళ్ళి సూపర్ సక్సెస్ఫుల్ చేయరు. బట్ ఇనీషియల్ సక్సెస్కి క్యాటలిస్ట్ ల్యాబ్ ప్లాట్ఫాము, లైక్ మన ఎంటర్‌ప్రెన్యూర్ దట్ ఆర్ సక్సెస్ఫుల్ ఓవర్ ఆర్ దేర్, దేర్ హెల్ప్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్. అవర్ థాట్ ఈజ్ అరౌండ్ దట్ అన్నమాట. తీసుకురావడం అది
మాకు పర్సనల్గా కూడా అలా హెల్ప్ అయింది. దెర్ ఆర్ సమ్ ఫెలో ఎంటర్‌ప్రెన్యూర్ మనకన్నా ముందు ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు, when we had doubts we used to reach out to them. అంటే అంత ఎకో సిస్టమ్ లేదు అప్పుడు, బట్ నౌ దెర్ ఇస్ అ స్ట్రక్చర్డ్ అప్రోచ్. ఇప్పుడు స్ట్రక్చర్డ్ అప్రోచ్ తీసుకొస్తున్నాం. పర్సనల్ పీర్స్ తెలిసిన వాళ్ళు ఒక ఫోన్ కాల్లో అడిగి ఇలా ఇది ట్రబుల్ ఉంది, ఇది వీఆర్ ట్రైంగ్ టు డూ దిస్, కెన్ యూ హెల్ప్ అస్ గైడ్ అంటే చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు దెమ్. కమ్యూనిటీలో ఓవరాల్గా ఎర్లీ స్టేజ్ ఎంటర్‌ప్రెన్యూర్లకి మీరు అన్నారు ఫియర్ అని, ఫియర్ కమ్స్ విత్ ఎనేబుల్ టు రీచ్ అవుట్. నార్మల్గా గో గెటర్స్ రీచ్ అవుట్ అయిపోతారు. వాళ్ళు మన ఒక సెషన్ జరిగింది అనుకోండి, అండ్ దే సీ 10 folks టాకింగ్ అవుట్ ఆఫ్ 100 people సిట్టింగ్ ఇన్ దేర్. అందులో వాడు గో గెటర్ హీ నోస్ హూమ్ టు టాక్ అవుట్ ఆఫ్ దోస్ 10 folks ఆన్ ద స్టేజ్. హీ విల్ ఫైండ్ అవుట్ ఆఫ్, అంటే ఎవరితో మాట్లాడిన పని అయిపోద్దని వాడు వెళ్ళి కనుక్కొని మాట్లాడి రీచ్ అవుట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని విల్ మేక్ హిజ్ నెక్స్ట్ మూవ్. అదర్ 99 folks దే మైట్ ఈవెన్ గెట్ ద బిల్. అంటే మనం బయటకు వెళ్ళిన వర్షం పడదని ఒకరికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. దే జస్ట్ కీప్ వాకింగ్, రైట్? సో ఇది కూడా అంతే, ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ కూడా అంతే. మనకి ఆ నమ్మకం ఉన్నప్పుడు, మనకి ఆ ఎబిలిటీ ఉన్నప్పుడు, యూ విల్ ఫైండ్ యువర్ సోర్సెస్ ఫర్ ఇన్స్పిరేషన్, ఇన్ఫర్మేషన్, అండ్ దెన్ యువర్ నెక్స్ట్ స్టెప్స్. అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఫైనాన్షియల్ హెల్ప్ అవ్వచ్చు, టెక్నాలజీ హెల్ప్ అవ్వచ్చు, జనరల్ మెంటర్షిప్ అవ్వచ్చు, ఆర్ సంథింగ్ మోర్ రిలవెంట్ ఫర్ యువర్ బిజినెస్. సో యూ విల్ ఫైండ్ ద సోర్సెస్. సార్, ఒక గుడ్డి లైన్ ఉంది, ఇది ఎంతవరకు యాప్టో కాదో, మీరు ఆంట్రప్రెన్యూర్ ఇన్నేళ్ళుగా ఉన్నారు కాబట్టి, సక్సెస్ఫుల్ కంపెనీస్ నడిపారు కాబట్టి మీరు చెప్పండి. ఒక సేయింగ్ ఉందన్నమాట, లైఫ్లో ప్రతిదీ అగేన్స్ట్గా వెళ్తుంది, ప్రతిదీ ఎదురు దెబ్బే తగులుతుంది. ₹1 పెట్టామంటే ఆ రూపాయి పోగా ఇంకా ₹2 అప్పులు అవుతున్నాం. ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది ఒక ఆంట్రప్రెన్యూర్ లైఫ్లో అంటే, దట్స్ వేర్ హీ సక్సెస్ స్టార్ట్స్. అంటే అది కూడా తట్టుకొని నిల్చున్నాడు అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్పే సక్సెస్ అని. ఈజ్ దట్ ట్రూ? నేను ఐ వోంట్ సే దట్ ఈస్ 100% ట్రూ. అంటే దెర్ ఇస్, మీరు అందులో చెప్పింది ఈవెన్ జనరల్, నాట్ అండ్ ఈవెన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఈవెన్ కార్పొరేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ అవ్వండి, పర్సనల్ లైఫ్ అవ్వండి, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లెసన్స్ లెర్న్డ్ అని ఉంటుంది. సో మనం నడుస్తున్నప్పుడు, ఇప్పుడు ఎవరో నడుస్తూ చిన్న తనుకొని పడ్డారంటే దెన్ దే నో హౌ టు సర్కమ్వెంట్ దట్, అంటే పక్క నుంచి వెళ్ళడం నేర్చుకుంటారు. సో బురద ఉందంటే బురద మీద దాటి వెళ్ళడం నేర్చుకుంటారు, రైట్? ఆర్ ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ రెడీ క్లైంబింగ్ అప్ ది హిల్ అంటే దెన్ దే గెట్ రెడీ, ట్రైన్డ్, అండ్ కొంతసేపు ఎక్కింద బాడీ కూడా అలవాటు అయిపోతే ఎక్కుతాం కదా. ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ కూడా అంతే, మనం నేర్చుకునే లెసన్స్ బట్టి ఉంటుంది తప్ప పదే పదే తప్పులు చేస్తే, ఇఫ్ యూఆర్ ఆల్రెడీ, మీరు ఇంగ్లీష్లో కూడా ఎబీస్ అని, అంటే డీప్ డైవ్ ఎక్కడో లోయలో పడిపోతే దానిలో బయట రావడం కష్టం. ఎప్పుడు ఒకటి చేసి 10 మిస్ అయ్యి అంటే మల్టిప్లై చేసుకుంటూ పోతే ఇంకెక్కడో ఉంటారు. ఎక్కడో 100 స్టెప్ల హెడ్ ఉన్న వాళ్ళు 300 స్టెప్ల కింద ఎక్కడో ఉంటారు. దట్స్ నాట్ ద థింగ్. ఐ మీన్ ట్రూ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఈజ్ ఆల్వేస్ అబౌట్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ డూ సంథింగ్ బెటర్ దాన్ యువర్ లాస్ట్ టైమ్ ఎఫర్ట్, సో యూ విల్ బి సక్సెస్ఫుల్. సో అది అంటే గుడ్ నమ్మకంతో జరగదు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెఫినెట్గా. ఇందాక నేను చెప్పినట్టుగా ఎఫర్ట్ ఉండాలి, రైట్ ఆపర్చునిటీ మూమెంట్లో మీరు రైట్ డెసిషన్ తీసుకొని రైట్ బిజినెస్ ఆపర్చునిటీ పిక్ చేసుకొని, అంటే డిమాండ్ ఉండాలి బిజినెస్ అంటే ఆబ్వియస్గా. మేమంతా ఉండేది మోస్ట్ ఆఫ్ ద కన్సల్టింగ్ వరల్డ్ ఇస్ అ సర్వీస్ ఇండస్ట్రీ. యూ హ్యావ్ టు గివ్ టాప్ నాచ్ సర్వీస్, యూ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్, ఐటీ సిస్టమ్స్ బిల్డ్ చేయొచ్చు, స్టాఫింగ్ చేయొచ్చు, ఆర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ డోంట్ సర్వీస్ యువర్ స్కిల్ ప్రాజెక్ట్లో చేసినప్పుడు ఆర్ వాట్ ఎవర్, దెన్ క్లయింట్ వోంట్ కమ్ బ్యాక్ టు యూ. రిపీటబుల్ మార్కెట్, మీరు రీటైల్ మార్కెట్లో అంతే కదా, వాడు కూరగాయలు వాడు మంచిగా ట్రీట్ చేసి వెళ్తారు, లేదంటే వెళ్ళరు. ఒక డ్రెస్ స్టోర్కో, ఒక టైలర్ షాప్కో, ఒక బొటీక్కో వెళ్ళినప్పుడు, ఇఫ్ దే హ్యాండిల్ యూ వెల్ యూ విల్ గో బ్యాక్, ఈవెన్ ఇఫ్ గుడ్ క్వాలిటీ ఈస్ దేర్. ఇఫ్ దే డోంట్ ట్రీట్ యూ వెల్ యూ వోంట్ గో. సో ఇది కూడా అంతే, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ డే ఇన్ డే అవుట్, యూ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనం వాచ్ అయిపోతే మనకన్నా బెటర్ చేసేయడం కూడా వస్తాడు. బిజినెస్లో ఎప్పుడు కూడా కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ డూ దట్, you will definitely fail at some point, even if you are successful. After 10 years successful run ayin tarvata, there is somebody else that would run past you. You have to be keep learning all the time. So tappulu chesi ala tappullo unte, it's really tough to really come out of it. Exactly. Aa good namakam మాట నేను ఒప్పుకోను. That's nice. సార్, మన ఊర్లో చూస్తూ ఉంటాం అన్నమాట, వాళ్ళ తాతగారు అదే బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కొడుకు కూడా, కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటారు. వాళ్ళు నష్టాలు చూసుండకపోవచ్చు కానీ అధిక లాభాలు కూడా చూసుంటారు, అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కూడా వెళ్ళుండకపోవచ్చు. బట్ దాన్ని మాత్రం అటు ఇటు పోనీయకుండా నడుపుతూ ఉంటారు. చాలామంది అక్కడి నుంచి కూడా ఇన్స్పిరేషన్ డ్రా చేసుకుంటారు. అంటే ఒక కంపెనీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం ఎంత కష్టమో, స్టేబుల్గా రన్ చేయడం కూడా, అంటే కింద పడిపోకుండా అంతే కష్టం ఉంటుంది కదా. మీరు కూడా చూసే ఉంటారు మీ చిన్నతనం నుండి. మీకు ఎప్పుడైనా అవన్నీ ఫ్యాసినేటింగ్గా అనిపించాయి సార్? ఎట్లా మేనేజ్ చేస్తారు వీళ్ళు? అంటే ఐ మీన్ ఫ్యాసినేటింగ్ అనే కన్నా ద థింగ్ దట్ యూ టేక్ ఫ్రమ్ దెమ్, అంటే అందులో ఉండే మోటివేషన్ ఏంటంటే, సస్టైనబుల్ బిజినెస్, ఇట్ కుడ్ బి ఏ ఫ్యామిలీ బిజినెస్ అవ్వచ్చు, ఆర్ డే ఇన్ డే అవుట్ బిజినెస్, చిన్న కిరాణా స్టోర్ చిన్న విలేజ్లో, ఆర్
మేబీ సంబడి సప్లైంగ్ ఏదో మనకి ఫెర్టిలైజర్ ఇచ్చేవాడు వాట్ ఎవర్ రైట్, రూరల్ ఏరియాలో తీసుకుంటే. సిటీస్లో తీసుకుంటే ఇట్ కుడ్ బి చిన్న సైకిల్ షాప్ కూడా స్కూటర్ కదా, ఇట్స్ ఎ బిజినెస్, సస్టైనబుల్ బిజినెస్. వాళ్ళకి లాయల్ కస్టమర్ బేస్ ఉంటుంది. ఆ లాయల్ కస్టమర్ బేస్ దే కంటిన్యూ టు సర్వ్. మోస్ట్ ఆఫ్ ది స్మాల్ బిజినెస్ ఏంటంటే దే బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎకో సిస్టమ్, ఫ్యామిలీస్ అయిపోతారు వాళ్ళు. సో మనం వీ గో టు సేమ్ దోబీ, వీ గో టు సేమ్ బార్బర్స్, దేర్ ఆల్ బిజినెస్, స్మాల్ బిజినెస్లే. సో ఆ బిజినెస్లు దే ఆర్ గుడ్ బికాస్ దే ఆర్ మోర్ లైక్ మన ఒరిజినల్గా వచ్చిన కులవృత్తిలో బిజినెస్లో లైక్ మోడర్న్ డే వరల్డ్ బిజినెస్లో దే ఆర్ సెల్ఫ్ సస్టైనబుల్ బికాస్ దే హ్యావ్ దట్ స్కిల్. ఆ స్కిల్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, రిపీటివ్లో వీ నో దెమ్, ఆ బిజినెస్ నడుస్తుంటుంది, జనరేషన్ అవుతుంది. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ ఆఫ్ దిస్ బిజినెస్, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ they are no longer fascinated with those kind of business. They are all trying to get into better and bigger businesses, right? ఇంకే కొత్తగా ఏమొచ్చాయన్న దాంట్లో చూస్తారు తప్ప ఫ్యామిలీ బేస్డ్ చిన్న బిజినెస్లో సస్టైన్ ఉండిపోవాలని ఎవరు అనుకోరు. But it is fascinating in a tune that it is a business that is run more like a family operated within that community, not like family అంటే ఆయనని కాదు, ఆయన కుటుంబాన్ని కాదు, within that community is sustained because it is doing good, it is well connected. ఇదే మోడల్ పెద్ద కార్పొరేషన్, పెద్ద బిజినెస్ కూడా ఇందా నేను చెప్పిన కస్టమర్ సర్వీస్ కాంటెక్స్కి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఎక్స్ట్రాపోలేటెడ్ టు బిగ్గర్ సెట్ ఆఫ్ పీపుల్స్. నవ్ యూఆర్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ కస్టమర్స్ ఆల్సో యాజ్ యువర్ ఫ్యామిలీ. మేము అదే చెప్తాం మా కన్సల్టింగ్లో, కస్టమర్స్ ఆర్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ, కస్టమర్స్ యువర్ ఫ్యామిలీ. యూ డోంట్ ట్రీట్ దట్ వాళ్ళ దగ్గర మనీ ఏదో చేసుకోవాలని కాదు, యూ బీ టుగెదర్ విత్ దెమ్. లో టైమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, గుడ్ టైమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్, వర్క్ విత్ దెమ్ అండ్ డూ సంథింగ్ గుడ్. సో మనకి దే ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఫర్ ద రిపీటింగ్ బిజినెస్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాజెక్ట్ మన దగ్గరికి వస్తారు. సో దట్స్ వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్. ఈ చిన్న మోడల్లో పెద్ద మోడల్ ఎక్స్ట్రాపులేట్ చేసుకుంటే ఇట్స్ క్లోజ్ నిట్ కస్టమర్ బేస్, క్లోజ్ నిట్ ఆపరేషన్స్ ఒకేలాగా ఉండి కస్టమర్స్తో కలిసి పనిచేసినప్పుడు ఆ మోడల్ ఇక్కడ పెద్ద కంపెనీ కూడా అడాప్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ కంపెనీస్ ఆల్సో డస్ ద సేమ్ థింగ్. దే వాంట్ టు రియలీ కీప్ ది స్మాల్ బిజినెస్ తాలూకా నేచర్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ విత్ ద కస్టమర్స్ అనేది పెద్ద బిజినెస్ కూడా తీసుకెళ్లారు. దట్స్ వాట్ ఫ్యాసినేట్స్ మీ రియలీ. అంటే అందులో ఇన్నోవేషన్ లేదు అంటే పర్టికులర్ బీయింగ్ ఎ టెక్నాలజీ ఎంటర్ప్రినర్, ఇఫ్ దట్ గై అడాప్ట్ సమ్, ఇప్పుడు మనకి ఇండియాలో జరుగుతుందంతా ఏంటి, ఈస్ టేకింగ్ యూపీఐ పేమెంట్స్ ఆర్ ఫోన్ పే పేమెంట్స్, ఆ టెక్నాలజీ అడాప్షన్ ఉంది కదా, దట్స్ వాట్ ఫ్యాసినేట్స్ మీ. దే ఆర్ వెరీ అడాప్టివ్, రైట్? యంగ్స్టర్స్ వచ్చినప్పుడు పెద్దలకు కూడా నేర్పేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద అడ్వాన్స్ కంట్రీస్ లేదు, ఇండియాలో ఉంది ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అడ్వాన్స్ అనేది. So I think you had to, when again going back to that adaptation of the learning is the key. Our business kuda ee roju kinda survive avutunnante, they keep adapting to change of the world. Exactly. So that's what fascinates me, that our core principle of doing business is still there. Kani vallu they keep adapting, they keep learning and keep moving on, continue doing that business. Exactly, sir. I know I might have drifted a little bit, but I'm trying to correlate. Yeah, exactly. మీరు చెప్పిన ఫ్యాసినేషన్ పాయింట్ ని గ్లోబల్ దీంట్లో చెప్తున్నాను. మీరు చాలా డైవర్సిఫైడ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు. క్లోతింగ్ సైడ్ చూసుకుంటే మన ఇండియాకి సపరేట్గా ఈ బ్రాండ్ అన్నది ఎక్కువ ఎక్కడ లేదు, ఎగ్జెప్ట్ డిజైనర్ అయితే మనీష్ మల్హోత్రా ఇలాంటివి ఉంటాయి. బ్రాండ్గా ఫర్ ఎగ్జాంపుల్ జారా కానీ, బర్బరీ కానీ, బాస్ కానీ, ఇలాంటివి ఇండియా నుంచి ఏమీ లేవు. ఆల్రెడీ ఉన్న కొద్ది గొప్ప కూడా ఇవి రీప్లేస్ చేసేస్తున్నాయి. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుండొచ్చు, ఆర్ ఎల్స్ ఈ అడ్వర్టైజ్మెంట్ అంత తారాస్థాయిలో ఉందా సో దట్ ఇండియన్ బ్రాండ్స్ని అవి రీప్లేస్ చేసేసాయి? సో వాళ్ళు అంటే ఐ డోంట్ రియలీ టోటలీ బిలీవ్ ఇన్ ఆ బ్రాండ్స్ రీప్లేస్ చేసి అనుకోండి కంప్లీట్గా. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, some of the, I mean, I'm not really good at it, but looking at my wife and even నేను చెప్పాలన్నా కూడా there are not much Indian brand clothing లో Indian brands లేవు. The reason is culturally our boutique, like మన ఇంట్లో ఉండే కానీ మన కల్చరల్ ఆస్పెక్ట్స్ కానీ, men probably they are all adapted to branding. Most of us wear whatever brand, some specific brand shirt and t-shirt, suits and all that. But woman has very unique needs, right? The kind of diversified clothing design that is needed, every woman have their own needs. To really do a custom factory made unique design for every woman need is really tough. If you look at it, you can't really, ఇప్పుడు మీరు వేసుకున్న స్పెసిఫిక్ లహంగా ఏదో సంథింగ్ ఏదో వేసుకున్నారు, I know it's a woman thing, same thing, no other woman want to wear it. The brand folks, exactly, if they want to keep repeating thousands of them and trying to sell it in Indian market, they will fail, because these guys would go to a custom boutique, they buy the branded thing, they say, can you change this to this many frills or this many, or can you change this color, can you add a scarf in it, can you add some beads in it? When I see my wife what she does, so it is really tough. I mean, it's branding in Indian thing, it's there only in upper social echelon. It's more like a social status rather than a need
or a uniqueness that they want. It's slowly coming up here, but it would be like unique brand or design person that would be working with specific set of individuals. ఇక్కడ కూడా social economics logo వచ్చింది. It would be so pricey. The consulting cost is so high. I mean, that's what happens in technology too. IT consulting చేసినప్పుడు clients want to pay top notch also top 5 consulting firms. Like that here also boutique designers, if they are really very famous, like Manish Malhotra, right, Ritu or there are Ritu few Kumar, names, right? yeah. So you would end up paying them. So only the top notch customers only can afford. They only have to do 5 or 6 designs. They would be happy with what the money that they are making. They don't need to sell to this volume business. So meer cheptuna factory or custom factory made designer brands would still be volume. That volume, the way how Indian women or Indian men, I don't say. I mean, Indian men slowly adapted to this branding. Women would still need their uniqueness. They want to keep that. Exactly. And they also would look at affordability. I know we are kind of drifting away from technology, but right, But right. to end this conversation and ఈ పర్టికులర్ టాపిక్, Yeah. ఈ సినారియో హోల్ ఇలా ఉంటే జూడియో కేమ్, మీకు యూఆర్ అవేర్ ఆర్ నాట్ నాకు తెలీదు, జూడియో టాటా ప్రోడక్ట్ కేమ్. దాని సేల్స్ ఇన్ మినిట్స్లో ల్యాక్స్లో ఉన్నాయంట సార్. అంటే వెరీ అఫోర్డబుల్ అండ్ మీడియం క్వాలిటీ క్లోత్స్ అనమాట. Right. అంటే మిగతా అన్ని షాపుల్ని పక్కన పెట్టేసి ఇలా దూసుకెళ్తుంది అనమాట. So yeah, I think the same point I was talking about. Manakunna volume ki, manakunna cost consciousness ki. When I say cost conscious, you have to make enough money also, right? You don't want to meekunde sampadhanlo 1/3 or 2/3 dressing pettelinga. You need 1/3 or whatever, depending on where you want to live or what kind of it. You have to take care of your housing needs and then all other things that come with. Exactly. And then other for basic family maintenance, food and all that. So you don't have abundant money available to buy on clothes, right? So in the volume, in the population lo, those kind of affordable branding and what kind of business concept? Retail industry lo, one is top notch, all those brand folks. Other is always about the volume. Exactly. So unfortunately, technology side intended is not, maybe hardware side like phone devices. Top notch Apple kind of device, but there are some Chinese made devices, or there are some Indian made homemade devices, all which are 1:10. ఒకటి 100 రూపాయలు ఉంటే ఒకటి 10 రూపాయలు ఉంటుంది. Just giving a general example, right? So that Tata's made a right decision in that they want to really come with volume, right? That's where they make their money. Volume lo kuda money vastundi. Even if they make 5% money is also good, but their volume is so high. Exactly. But when you do a niche play, your margins are very high. That's another business thought. But you have to pick and choose what space you want to be in. If your idea is very unique, your top-notch idea, and there are customer base that is interested in those kind of a thing, you can really stick to that niche play. Okay. But if your idea is not that, you are getting into some routine play like general retail or general clothing or then you have to depend on your volume business. When you get into volume business, same thing, somebody else also can make it. Your competition will be very stiff. Amazing, sir. Right. That's great explanation actually. Sir, ఈ మధ్య కాలంలో ఏదైనా స్టార్ట్అప్ ఐడియా మీరు విని బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన స్టార్ట్అప్ ఐడియా ఏదైనా ఉందా? So I mean, as a investor, as an entrepreneur, we keep listening in so many ideas, and every week 2 or 3 ideas వస్తూనే ఉంటాయి. So, I mean, really interesting would be for us most of the time 2 kind of decisions తీసుకుంటాం. ఒకటి, if it is a new tech, cutting edge technology అనిపిస్తే we step into that. We want to hear more and see what the founder's intent is. If they're genuinely talented, they genuinely have their skin in the game and they are vested in it, then we go for it. If it is something that's more of a very unique idea అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. But if it is a very generic idea, somebody else might have done it, it's really tough for them to survive and we don't get into it. So ఈ మధ్య కాలంలో చేసిన వాటిలో there is one exit that we did some time ago. It's a cloud migration platform called Flex 7. That was really good. It was a quick decision. Within 14-15 months we were like able to get like 3 times of whatever our investment they were able to exit. It's more of cloud migration. Technology basic nature batti technology is what interests us more. Like another thing just I go on, it's more of a artificial intelligence based customer service platform. They're really doing good. But there are some investment we do by passion, like being so close to near and dear here from farming community from my ancestors. We did lots of agriculture like in South America. I mean, getting abundant land in India is super expensive now. Compared to the South America, it is only 2 or 3 hour flight for us. We are doing coffee plantation, we are doing papaya plantation, dragon plantation,
dragon fruit plantation. Hmm. We're even looking at sugarcane or rice kind of plantation. So more like diversification, but they're all passion investments. I don't think we'll make any money, lots of money out of it, but more of a passion. We want to really stay close to earth, just keep doing all that agri stuff, be part of that ecosystem there. Okay, అది కూడా చేస్తున్నాను దీనికోసం more of passion thing, but the interesting investment for us always is technology. Yeah. Somebody comes with very unique idea, we love to hear them, love to see what it is, right? But we did few other, and we are waiting on few eagerly exits. Some of the things that I mentioned to your team earlier, we may pretty soon exit out of those. Some are in exit path, right? So I mean, it's a successful thing, but it is a tough thing. There are lots of money lost also. There are several that I did not mention. Yeah. Invested, but they didn't make it to the cut. Even ఎంత thorough analysis చేసినా సరే వాళ్ళ గురించి, they may not execute it well. So money will be thrown away. Basically, I mean, they used up all the money, then they ask for more money. You won't be interested in putting more money. There may not be other investors want to పెట్టాలని వాళ్ళు కూడా అనుకోరు. సో అంటే గుడ్ టర్మ్స్ లో ఎలా బయటకు వచ్చేయడం అలాంటి సిచ్యువేషన్ లో నేనైతే పర్సనల్ గా ఐ వాక్ అవే. ఐ టెల్ దెమ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్, దిస్ ఇస్ ఇట్, ఐ కాంట్ డూ ఎనీ మోర్. If they are shut down, they are shut down. If they continue to work through with other investors, I would still be a passive player, keep watching them how they are doing. If they really do well, then probably it's a good thing for them as a founders. Not good as a early investors, it would be good. So but exit anedi is a subject. It is, if you are an investor, it is tough, but if you are a promoter, exit is lot more tougher. వాళ్ళకి their whole thought, whole ఏమనాలి, వాళ్ళ మైండ్, all their body, everything is vested in that. If it is a failure, they won't take it, right? So at least initially నేను చెప్పినట్టుగా, if they believe in that idea, they will work through, they will make it work, just like how I did it in my own firms. So if they're really thorough, they do their effort, once they put in good effort, money will follow. Exactly. Right now, current to startup ecosystem lo, there are tons of money available to put in. Your idea has to be good. మీ ఆలోచన కరెక్ట్ అయ్యి రైట్ టీమ్ ఆఫ్ పీపుల్ ఉండి ఎగ్జిక్యూట్ చేస్తే, పీపుల్ ఆర్ రెడీ టు పుట్ మనీ ఇన్. యూ హ్యావ్ టు బిల్డ్. సో typically the exit that we are talking about is a successful exit, not really a failure exit kaadu. They can really make good, they have built a sustainable business, they are really grown, somebody else would come in and buy. ఎవరైనా వచ్చి కొన్నారంటే they want to make lot more using that. So you have to decide at some point, okay, it is enough, 5 years better, 10 years better, I can't really put lot more effort, let new team come in and take over. They have more money, they pump in more money, they hire more employees, they come up with new ideas, they build business, they bring in new customers, lots of new things అవుతాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్లు వచ్చినప్పుడు they can bring in lot more value to the business. Idea good. When they VCs come in, they add more talent, more strategic decision makers, more experts ని పెడతారు, more customers తెస్తారు, more money పెడతారు. Then business అంతవరకు 100 కోట్ల నుండి 1000 కోట్లు అయిపోద్ది. So the guy buys the business for 200 crore, now he can make five times more. This guy who started from nothing, he is also happy exiting out at 200 crore. That's how this whole exits work. But failure exits, I just simply don't register in my mind. అయిపోయింది, రైట్ ఆఫ్ చేసుకుని అయిపోయింది, మూవ్ ఆన్. దానికోసం బాధపడుతున్నా. ఎండ్ ఆఫ్ ది డే ఐ మీన్ ఏమనాలి, పేరెంట్స్ ఇవ్వచ్చు, యాన్సెస్టర్స్ ఇవ్వచ్చు, వీ ఎర్న్ సమ్ మనీ, బట్ none of us come with any money in pocket when we were born, right? So you won't take anything. అది మైండ్లో పెట్టుకోవాలి. Any given point of you can walk out and do some పర్టికులర్ మాలాంటి వాళ్ళు టెక్నాలజీ కన్సల్టెంట్స్, టెక్నాలజీ ఫర్మ్స్ రన్ చేసే వాళ్ళకి, యూ కెన్ స్టిల్ బి ఎ కన్సల్టెంట్, టాక్ టు సమ్వన్ అండ్ మేక్ సమ్ మనీ ఫర్ యువర్ లివింగ్. యూ వోంట్ బి ఆన్ రోడ్. సో దాట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఐ వోంట్ afraid of, నేను బాధపడను, లాస్ అయిన డబ్బులు రాసి, దట్స్ ఓకే, జస్ట్ మూవ్ ఆన్, రైట్? సో దట్స్ హౌ ఐ లుక్ అట్ ఇట్. సార్, ఇప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు ఆంటర్ప్రినర్స్కి లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి అంటే వాళ్ళ ఆలోచన ధోరణి అంటే ఎలా ఉంటే బెస్ట్ అంటారు? జనరల్ లీడర్షిప్ అంటే దెర్ ఆర్ టూ థింగ్స్ అండి. ఒకటి, టు లీడ్ ఏ కంపెనీ. దెర్ ఆర్ బోర్న్ లీడర్స్ ఉంటారు, మనం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుంటాం. దే ఆర్ లీడర్ ఆఫ్ ద ప్యాక్ అండ్ మైండ్ సెట్లో ఉంటారు. ఇఫ్ దే హ్యావ్ ఎంటర్ప్రినరల్ స్కిల్స్ ఆల్సో, దెన్ దే వుడ్ డెఫినెట్లీ బి సక్సెస్ఫుల్. మనం ఎంటర్ప్రినర్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ టు టెక్నాలజీ. దేర్ ఆర్ సెవరల్ ఫోక్స్ వీ హ్యావ్ సీన్, రైట్? దేర్ మే బి సోషల్ ఎంటర్ప్రినర్. లైక్ ఐ నో యంగ్స్టర్ ఇన్ వైజాగ్, he started a small social entrepreneur thing. చైల్డ్ బెగ్గర్స్ని అందరినీ టేకప్ చేసి started a home. He just started right after his engineering. He's a social entrepreneur. He's a leader. He has seen
need there. He came up with an idea, and I think right now he has 3 or 4 such homes, sponsored by several folks, like one of our friends, entity, even I am part of it, Ashajyotan. They gave a building, almost 2 crore worth building ఇచ్చారు వాళ్ళకి. They are housing almost 200 kids, but he is a social enterprise, he is a leader, right? At the other hand, you also can do something like cultivating leadership ante నేర్చుకోవడం. I mean, they may not be like, for example, one of your other interviews saying, like, even I was like that. You may not be very active, you may not be vocally going or talking, even if you're smart and brave, but when it comes to crowd, you may not be leading the whole thing. But you had to learn, you had to, right? Particular consulting world, high technology side ఉన్నప్పుడు you'll be talking to several 1,000 people in డాష్ మీద ఉంటాం, లేదా 100 మంది people in meeting room ఉంటాం. There would be across the globe ఉన్న ఉంటాం. Then you had to believe in yourself that you can talk. Again, it goes back to your homework. Leadership won't come just like that. Cultivating ఎందుకన్నానంటే, you have to learn about what you are going to talk about, or you have to have a plan in your mind. If your thoughts are good, you will automatically be ahead of others, and you would be open to lead by your thoughts and effort. So adi నేర్చుకోవాలి మన వాళ్ళు. అంటే యంగ్స్టర్స్, they think that, okay, opportunities are not coming to you. I mean, you have to create your opportunity. That's a leadership thought too. You don't create opportunity, leadership రాదు, right? So, and 2 things. I mean, again, going back to the way I said, born leaders, they can adapt to their needs, so they can keep correcting. Others, they had to cultivate ఉన్న ఐడియా బేస్ చేసుకొని. ఇట్స్ అమేజింగ్ సార్, గ్రేట్ టాకింగ్ టు యాక్చువల్లీ. అంటే అసలు ఏ విషయాన్ని ఎలా ఆలోచించాలో అన్నది అర్థమవుతుంది అనమాట. మేబీ ఇది మీకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా, మాకున్న ఎక్స్పీరియన్స్ కొంచెమే కాబట్టి. దట్స్ గ్రేట్ సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆప్టా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్, అందులో రిజిస్టర్ అయ్యి వచ్చిన వాళ్ళు కేవలం మీరు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా షేర్ చేసే సపోర్ట్ కాకుండా, ఇఫ్ యూ లైక్ ఎన్ ఐడియా, ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది అని ఒక్కసారి దాని గురించి ఇన్ డీటెయిల్. Right. So, అంటే just I'll briefly say about Catalyst and then segment to that investment side of it. Catalyst అనేది బేసికల్గా APTA as a non-profit organization bring lots of Telugu people together in America. We've been doing lots of social work activity ఇక్కడ, అంటే student scholarships. So there are lots of funds given to women entrepreneurs or women Stridhanvana program. There are some 30+ programs that there are different segments లో. కానీ this also did, what it also did is, like, మాలాంటి like-minded entrepreneurs ni, it gave us a platform to come together. And we started working together. Just because we are all Telugu people, we all know each other, we often meet in informal settings, social cultural events, family gatherings కలిసినప్పుడు, we started building some kind of trust. Like, just like how if you want to start a business, you'd be more interested doing something with your best friend to start with, or your own family member, cousin or sister or brother. That's our first line of thought would be someone who would be comfortable with it, right? ఈ బిజినెస్ ఫోరం అనే కాంటెక్స్ట్ మేము ఆప్తాలో స్టార్ట్ చేసినప్పుడు, ఆల్ దీస్ ఇంటర్వ్యూస్ దట్ వీ హ్యావ్ బిన్ టాకింగ్, వీ స్టార్టెడ్ గ్యాదరింగ్ మోర్. అంటే ఫ్రీక్వెంట్గా కలవడం, ఐడియాస్ షేర్ చేసుకోవడం, మాట్లాడడం. దెన్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ గెట్స్ ప్రెజెంట్, లెట్స్ డూ సమ్ ఇన్వెస్ట్మెంట్ హియర్. మేబీ చిన్న స్టార్ట్అప్ ఉంది, ఆర్ మేబీ సమ్ రియల్ ఎస్టేట్ థింగ్ ఉంది, ఆర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ బిగ్గర్ ప్రాజెక్ట్, సమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, or there is some startup idea is there, or even some other thing that I mentioned, South America, coffee plantation. So when these things come in, we talk and see if people are interested. We brainstorm and come up with strategies to how to make it successful. Responsible individuals would take up different roles in vetting this idea and take it to the next level to invest. Adhe business forum context, India ki expand chesi, we have been talking and meeting more. We are trying to bring that culture here, India ki తీసుకొచ్చి వీళ్ళందరినీ we are trying to bring them to one platform. Please gather together, try to network with each other, try to know each other, try to build some trusted relation. మేము కలిసిన వాళ్ళు some other biggies, some of those top-notch industrialists or experts here, they are a lot bigger than us. Our idea is good. That's what is really bringing them to the table. Probably in a typical community setting, they would not meet even other. Like, they may know top guy కలుసుకుంటారు ప్రాబ్లీ. ఒక పక్క స్టేట్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు వేరే పార్టీలైనా ఫోన్ కాల్లో మాట్లాడేసుకుంటారు హ్యాపీగా. దే మే బి డూయింగ్ ఇట్, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఏ సోషల్ సిస్టమ్ నౌ, కమింగ్ టుగెదర్, సిట్టింగ్ విత్ అస్ ఆన్ డయాస్, షేరింగ్ దేర్ ఐడియాస్ అండ్ థాట్స్, making them visible there. Some of the young early entrepreneurs are also sitting there, or maybe somebody that did good but they are not yet into next level. వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, when they see that this is something good, బాగుంది, బాగా జరుగుతుంది, people are really coming together and collaborate చేసుకుంటున్నారు and context network అది బిల్డ్ అవుతున్నప్పుడు, the next step would be, obvious choice would be, try do something together. That's what is called collaboration or partnership. ఆ ట్రస్ట్ ఒకసారి బిల్డ్ అయితే in a close social
setting low. Once you know each other well, then when the next opportunity, some of them would come and present, others may be interested. So now sudden ga meekunna capability peripayindi. Okati financial depth some of these other folks can bring in. Second thing, the professional setting, maybe you need help from a chartered accountant, you need help from a lawyer kavali or a banker kavali. Those guys are out there. Or you need a help from some research firm nunchi kavali. Let's say there is somebody doing some clinical research. You need some help from them, whether that is a good idea to it. Or you need some expertise from somebody that has done and seen it before. So adi ainappudu automatically they can collaborate and start working together. That's the next step. Probably there are some stuff that already we have heard some good stories, catalyst avutunnayi out. And then third thing is younger entrepreneurs, when they are trying to do some stuff, want to make use of all these talented or experienced entrepreneurs who can really lend a hand to them. They don't need to pull back, okay, నాకు expertise help లేదు, నేను whom do I talk to, అలాంటి భయం లేకుండా we are trying to encourage them. So అదే కాంటెక్స్లో మేము పెట్టిన AGPs and APTA global pitch companies is a startup ecosystem. We are trying to make it a little bit competitive. We are asking them folks to register. It could be a ideation stage on a company and just idea, or it could be a early startup with some seed funds, some funds pettukunnaru, some work chesaru, they have some basic customers, some revenue, okay, 50 lakshalo 5 lakshalo 1 crore depending on our business model they already are doing. Or there may be someone that are really done well, doing well, but they want to really grow to the next level. Okay. So Valni, we are soliciting them to come in and pitch their ideas, talk about their business, ask what they want. Do they want some board members kavala? Do they want some investment kavala? Do they want some expertise? So obviously మేము తీసుకొస్తున్న వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ 3 తెస్తున్నాం బేసికల్గా. ఒకటి అరో వెంచర్స్ అనేది another APTA entrepreneur who has been doing really good. He has done several exits. So he has pitched around 5 mil pledge basicalga. If you find a right vehicle startup, we'll invest. Another firm called Succeed, they're also coming in. They're also pledged like another 3 mil. And all the APTA entrepreneurs, we are anywhere like 2 to 5 mil depending on how good idea it is. We are all ready to invest. Pledge, it's not like guaranteed money. Idea has to be really good. So our startup ecosystem is another thing that we are trying to cultivate. It's not like January 3rd, 4th, 5th lo aipodu. Even business forum meets that we are doing month to month, we'll continue to do this. We will continue ongoing effort. Even startup system kuda ongoing effort. We won't stop it. We'll continue. We'll have some framework where these guys would continue getting their help. Just like how we do in US. So continued meetings అవుతాయి, monthly meet అవ్వచ్చు, or other things అవ్వచ్చు. We'll just continue to encourage them, help them get to the next level. దట్స్ గ్రేట్ సార్, గ్రేట్. నాకు తెలిసి చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఐ హోప్ సార్ చెప్పిందంతా కూడా ఎవరైనా ఇప్పుడు అపోహలో ఉండొచ్చు, నా ఐడియా ఎవరికి నచ్చుద్ది, నేను అక్కడికి వెళ్ళగలనా అని. మేబీ అన్నీ పాసిబుల్ అవ్వచ్చు. మీరు చూసే దృష్టిలో ఇన్వెస్టర్స్ చూడకపోవచ్చు. దే సీ బిగ్గర్ పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యూ. Thank you.